అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొయ్యడ రవితేజ మరణించాడు. హైదరాబాద్లో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ తల్లిదండ్రులు ఉంటున్నారు. 2022 మార్చిలో రవితేజ అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి జాబ్ సెర్చ్లో ఉన్నాడు. రవితేజ మృతితో ఆర్కేపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదో దానిపోతే ఏమయ్యేస్తుండడు ఇట్లా కొడుకుప్పుడు ఊకోలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే ఏం తీర్చలేం కానీ అదే మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. వాళ్ళకి మన ఇండియన్ ఎంఎస్ చూస్తుంటుంది కదా. గవర్నమెంట్ నాకు చిన్న వినప్తి, నా కొడుకుని అక్కడ కాల్చిపోయపడ్డాడట. నాకు ఇప్పుడు తెలిసింది. నా కొడుకును వీలైనంత వరకు 6 రోజులు అట్లా వాడి చూరకల నేను కూడా ఉంటున్నాను. నాకు తెలుస్తలేదు. ఏమన్నా నా అంత దయ ఉంచి నా కొడుకుని నా ఇంటికి తొందరగా పంపగలను మనవి చేసుకుంటున్నా. నేను ఇంతకంటే నేను ఏం చెప్తూ తట్టుకోలేకపోతున్నా. నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. మా బామ్మడికి తెలిసిందంటే అందరికీ తెలిసింది కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏం జరిగింది కూడా నాకు తెలియదు. ఎప్పుడు పోయింది? 22లో పోయింది సార్. ఎంఎస్ అయిపోయి కూడా ఇప్పుడు దాదాపు 8 months అట్లా అవుతుంది. జాబ్ గురించి సర్చింగ్లో ఉన్నాడు. జాబ్ వచ్చినాకనే వస్తా డాడీ ఇవన్నీ చెప్పింది సార్. నాకు ఎన్నో కనుక్కున్నా కానీ చంచిపోయాడు సార్. నా కళలన్నీ అది అసలు ముందు నడవాల్సిన వాడు నన్ను ముందు పెట్టుకుంటున్నాడు సార్. ఇట్లా బాధ